మోడీ గారి నాయకత్వంలో అనేక దుర్మార్గ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ముస్లింల పైన కాదు ఇతర మైనారిటీ వర్గాల పైన కూడా దాడులు జరుగుతున్నాయి. వారు మతాన్ని దేవుళ్ళని రాముడిని ముందు పెట్టి ఓట్లు లబ్ధి పొంది గెలవాలనే ఉద్దేశంతో వ్యతిరేకంగా మనం లౌకిక పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా లౌకిక పార్టీ కాబట్టి మనం లౌకిక విధానాన్ని బలపరచడం కోసం ఈనాడు భారతదేశంలో 20 పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీని బలపరిచి మోడీ గారిని వెనక్కి నెట్టాలనే ఉద్దేశంతో మనము కాంగ్రెస్ పార్టీని బలపరచడం జరుగుతుంది. 2004లో ఆనాడు సంబాని చంద్రశేఖర్ గారిని కూడా మనం అత్యధిక మెజార్టీ తోటి ఈ గ్రామంలో ఎక్కువ ఓట్లు వేయడం జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా మనం అదేవిధంగా మనకి రాజకీయ వైషమ్యాలు పక్కన పెట్టి మనం గ్రామ పంచాయతీలో కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడం జరిగింది. ఈసారి కూడా మనం అత్యధిక మెజార్టీ తోటి ఆనాడైతే సంబాని గారి మన జిల్లా నుంచి 2 మంత్రులను ఇచ్చింది. మన జిల్లా నుంచి అలానే రేణుకమ్మని కూడా ఎంపీ చేశారు. అలాంటి కాంగ్రెస్ కి మనం ఎలా అయినా రఘురామరెడ్డి గారిని గెలిపించి గిఫ్ట్ గా ఇస్తామని నాకు తెలుసు. కానీ నేను అడిగేది మనకి మెజారిటీ కావాలి. ఎంత మెజారిటీ ఇస్తారు మీరు? ఏ గుర్తుకు వేస్తున్నాం ఓటు మనము? 8వ తారీఖున ఎన్నికలు. ఏ పార్టీని గెలిపిస్తున్నాం? ఎవరు మీ కొత్త ఎంపీ? రఘురామరెడ్డి గారు. మర్చిపోకండి, మే 13వ తారీఖున హస్తం గుర్తుకి ఓటేసి కాంగ్రెస్ పార్టీను మరియు మీ రఘురామరెడ్డి గారిని గెలిపించుకోండి. అలానే ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ కుటుంబంకి, అలానే సిపిఐ సిపిఎం మిత్రులకి, అలానే టీడీపీ మిత్రులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను కూతుర్ని, అలానే రఘురామరెడ్డి గారు చిన్న కోడలు. మీరు నాన్నగారి మీద చూపిస్తున్న ప్రేమకి నా ధన్యవాదాలు. ఈ రోజు మేము ఇక్కడ వచ్చిన ముఖ్య కార్యక్రమం మా మామయ్య గారికి ఓట్ అడగడానికి. రఘురామరెడ్డి గారు ఎంత మంచి వ్యక్తో నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఖమ్మంకి చెందిన వ్యక్తులే. చేగమ్మ అనే విలేజ్ లో వాళ్ళు ఉంటారు. అక్కడికి వెళ్ళి ఎవరిని అడిగినా వాళ్ళు చెప్తారు. వాళ్ళ పాత ఇంటిని బడికి దానం చేశారు. అంతేకాకుండా వేరే ల్యాండ్స్ అవన్నీ కూడా ఇతర మంచి అవ్వాలని, జనాలకి, ఊర్లో జనాలకి హెల్త్ కేర్ ఉండాలని, ఎడ్యుకేషన్ ఉండాలని ఇవన్నీ దానం చేసిన ఫ్యామిలీ వాళ్ళది. మా నాన్న మీరందరినీ ఎలా చూసుకుంటారో మా మామయ్య కూడా అలానే చూసుకుంటారు అని నాకు పూర్తి ఇంత ఘనమైన స్వాగతం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మా మామగారు ఎట్లాంటి మనుషులో చెప్పడానికి మేము వచ్చాము. ఈరోజు ఆయనకి ఓట్ చేయమని చెప్పడానికి వచ్చాము మేము. మా మామగారు ఏమి టేకప్ చేసినా అది చాలా కష్టపడి పూర్తి చేస్తారు. అలాగే సమస్యలన్నీ టేకప్ చేసి ఢిల్లీ దాకా తీసుకెళ్ళి వాటికి న్యాయం చేస్తారని నాకు పూర్తి నమ్మకం. మా మీద చూపించిన ఇంత ప్రేమ మా మామగారికి చూపించి మే 13వ తారీఖు కాంగ్రెస్ ఓట్కి హస్తం గుర్తుకి ఓట్ చేసి రఘురామరెడ్డి గారిని ఢిల్లీ పంపిస్తారు. ఇంకో మాట, మన విక్టరీ 7వ తారీఖు వస్తున్నారు మా మామగారికి సపోర్ట్ చేయడానికి. థ్యాంక్ యూ. అదేవిధంగా